తాజా 30 బాహుబలి 2 ట్రైలర్ కనువిందు చేసిన తర్వాత సినిమా ప్రేక్షకులు పాటల కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఆడియన్స్లోని ఆసక్తిని గమనించి పాటల విడుదల కార్యక్రమాన్ని రాజమౌళి ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం పెద్ద సినిమాలు అప్పుడొక పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నాయి. కానీ రాజమౌళి ఇందుకు భిన్నంగా అన్ని పాటలను ఒకేసారి విడుదల చేశారు. అది కూడా రామోజీ ఫిలిం సిటీలో పెద్ద ఎత్తున ఆడియో రిలీజ్ ఫంక్షన్ను నిర్వహించారు. ఇప్పటిదాకా టాలీవుడ్లో జరిగిన అన్ని ఆడియో వేడుకలను తలదన్నేలా ఈ ఫంక్షన్ను నిర్వహించారు. ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో చివరిలో కొన్ని సమస్యలు వచ్చాయి. బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమాన్ని రాత్రి 10 గంటల కల్లా ముగించాలని ముందు ప్లాన్ చేసుకున్నారు. స్టేజ్ మీద ఎవరెవరు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అనే అంశాలను ముందుగానే నిర్ణయించారు. కానీ అనుకున్నట్లుగా నిర్ణీత సమయానికి తమ ప్రసంగాలను ముగించలేకపోవడంతో కార్యక్రమం ఎక్కువ టైం తీసుకుంటూ వచ్చింది. చివరికి వచ్చేసరికి రాజమౌళికి మాట్లాడడానికి టైం సరిపోలేదు. కొన్ని మాటలు మాట్లాడి ఆయన కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది. ప్రభాస్ కూడా ఎక్కువసేపు మాట్లాడలేకపోయాడు. రాజమౌళి, ప్రభాస్లు తక్కువగా మాట్లాడడంతో ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారు. అయితే మళ్ళీ సినిమా విడుదలకు ముందు ఒకసారి ఆడియో సక్సెస్ మీట్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు రాజమౌళి, ప్రభాస్లు ఎక్కువసేపు మాట్లాడి ఫ్యాన్స్ను సంతోషపెడతారని ఆశిద్దాం.